విద్యార్థులు మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్ శ్రీ దేవసేన అన్నారు. హైదరాబాద్ బాచుపల్లిలోని కెనడీ హై గ్లోబల్ స్కూల్లో శనివారం సాయంత్రం నిర్వహించిన 20వ వార్షికోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా శ్రీ దేవసేన మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వాడుకలు పెరుగుతున్న తరుణంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండి పిల్లలను గమనిస్తూ ఉండాలన్నారు. విద్యార్థి దశ చాలా గొప్పదని, జీవితంలో చదువుతో పాటు వ్యక్తిత్వం ప్రధానమని, సమాజానికి దిక్సూచిగా ఉండాలంటే కష్టాల్లో సాటి మనిషి ఉంటే స్పందించే గుణం ఉండడం మంచి విద్యార్థి లక్షణమన్నారు. క్రమశిక్షణ ధ్యేయంగా పాఠశాలలు ముందుకు సాగాలన్నారు. There are so many such things happening. I don't have to tell you. You are all reading newspapers. But I implore teachers and parents, keep your eyes open for these kind of things. These are times when children are going through stress, and that stress relief has to come from you, not from drugs. And the children themselves, I'm telling you, you have a great future even without depending on all those things. Finally, and not the least, I want the children to understand one thing: no matter where you go, no matter how much you have studied, no matter how many prizes you have won, no matter which foreign country you go to, how much ever you study in life, remember this is your motherland. This country is your motherland. You have breathed the air here. You have had the luxury of a good education from the taxes that the poor people of this country pay. And it is up to you to redeem that favor for this country. Do study abroad. Do go and do the best things abroad. But don't serve those countries. Serve this country. This is your motherland. It cannot be anything else, no matter where you go. I always keep saying, people who go abroad, they say, practically every... కెనడీ హై ద గ్లోబల్ స్కూల్ ఈరోజు 20th యాన్యువల్ డే సెలబ్రేట్ చేస్తుంది. ఈ స్కూల్లో సిబిఎస్ఈ, కేంబ్రిడ్జ్ 2 సిలబస్లు చెప్పడం జరుగుతుంది. ఈ స్కూల్ స్ట్రెంత్ ఆల్మోస్ట్ 3100 స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో 50% బాయ్స్, 50% గర్ల్స్ ఉన్నారు. సో ఈ స్కూల్లో ఎక్కువ డిసిప్లిన్, ఆనెస్టీ అండ్ ఎథిక్స్ ఇవి మేము ఎక్కువ ఎంఫసైజ్ చేస్తుంటాం. అండ్ చదువుతో పాటు మేము గేమ్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంటాం. సో ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళని ఎంత తీర్చిదిద్దాలనో, ఎంత బాగా వాళ్ళ ప్రోగ్రెస్ని మేము డైలీ రెగ్యులర్గా మానిటర్ చేస్తుంటాం. వాళ్ళని మంచి స్టూడెంట్స్గా, భావి తరాల మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనేదే మా స్కూల్ లక్ష్యం. సో ఇక్కడ మా టీచర్లు ఆల్మోస్ట్ ఒక 200+ టీచర్స్ ఉన్నారు. వాళ్ళు చాలా సిన్సియర్గా, ఆనెస్ట్గా ప్రతి స్టూడెంట్ని చాలా దగ్గర ఉండి వాళ్ళని దగ్గర చూసుకొని వాళ్ళకి వెదర్ మంచిగా చదువుతున్నారా లేదా అని వాళ్ళకి ప్రతి ఒక్కరిని చాలా అంటే ఈ స్కూల్లో ఇంత బాగా చూసుకోవడం వల్లనే మా స్కూలు అంటే చాలామంది, అంటే మేము యాక్చువల్గా అడ్వర్టైజ్మెంట్ అసలు చేయము, కానీ ఎంతోమంది మా స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో దీన్ని బట్టే మీకు తెలుస్తుంది. ఎందుకంటే మేము చాలా జాగ్రత్తగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, మంచి వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వాలని మేనేజ్మెంటు మేమందరం కోరుకుంటున్నాం. లక్ష్యం మేమందరం ఇక్కడ ఉన్నది, మా దగ్గర ఉన్న చదువుకుంటే స్పోర్ట్స్లో కానీ అన్నిట్లలో దే షుడ్ బి ద బెస్ట్ అమాంగ్ ద వాట్ ఎవర్ దే డూ. సో మా స్టూడెంట్స్ చాలామంది అల్యూమిని చాలా బాగా బయట సక్సెస్ అయ్యారు. కొంతమంది స్టూడెంట్స్ ఆల్ ఇండియా నీట్ ఎగ్జామ్లో 1st, 2nd, 3rd ర్యాంక్స్ కూడా తెచ్చుకున్నారు. సో మా స్కూల్ ఇంత బాగా ఎడ్యుకేషన్ ఇస్తున్నది నాకు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా పేరెంట్స్ కూడా వాళ్ళు వచ్చేసి మీ స్కూల్ చాలా బాగా చెప్తుందండి,
మీ టీచర్స్ చాలా మంచిగా ఉన్నారండి అని చెప్తుంటే మాకెంతో అంటే గౌరవం గర్వం. సో మాకు ఇంకా మంచిగా చేయాలని, మాకు ముందు ఇంకా గట్టి ప్రయత్నం చేయాలని చెప్పేసి మా అందరికీ మనసులో ఉండండి. సో ఇది మా లక్ష్యం ఏంటంటే కెనడీ హై ద గ్లోబల్ స్కూల్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ అని మీన్స్ ఆల్రెడీ గుర్తింపు వచ్చింది, ఇంకా బాగా చేయాలని చెప్పేసి మా సంకల్పం అండి. థ్యాంక్ యూ.